ప్రభాస్ అన్న రాజా మూవీ గురించి అలాగే పవర్ స్టార్ ఉన్న హరిహర వీరమల్లి మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వచ్చాయి. వాటి గురించి చకచగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ప్రభాస్ అన్న రాజా మూవీ టీజర్ అయితే వస్తుంది భయ్య. అసలు ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాలి, కాకపోతే ఈ మూవీ అనమాట దాన్ని అయితే పోస్ట్పోన్ చేశారు ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా. అయితే ఈ మూవీ అనమాట ఈ ఇయర్ రిలీజ్ చేయాలని పక్కకైతే ఫిక్స్ అయ్యారు భయ్య. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 15న ఈ మూవీ టీజర్ అయితే వస్తుంది భయ్య. ఆ టీజర్లో మన ప్రభాస్ అని మాత్రం వేరే లెవెల్ అయితే కామెడీ చేస్తాడండి భయ్య. కామెడీ యాంగిల్లో ఈ మూవీలో అయితే మనకైతే ప్రభాస్ అయితే కనబడతాడు. అదే కాకుండా ప్రభాస్ అన్న మిర్చి టైప్ హీరోలో అయితే కనబడతాడంట. అంటే ఆ మూవీలో ఎలా ఉన్నాడు అలాగే ఈ మూవీలో కూడా అదే రకంగా అయితే ఉంటాడంట. అదే కాకుండా కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఆ టీజర్ అయితే చూపిపోతున్నారు. హీరోస్ అయితే బీభత్సంగా రొమాంటిక్ అయితే చూపిస్తారంట భయ్య. చూడాలి మరి ఏ రేంజ్లో ఉంటుందో. అదే కాకుండా ఈ మూవీ ట్రైలర్ మాత్రం ఇప్పుడే రాదు, దసరా అయిపోయిన తర్వాత అయితే వస్తుందంట. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటే భయ్య డిసెంబర్ 5 లేదా 12 అనమాట. ఈ 2 డేట్లలో పక్కాగా అయితే రిలీజ్ చేస్తారంట. మూవీ టీం మాత్రం వేరే లెవెల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ప్రభాస్ అనే దీంట్లో ట్రిపుల్ రోల్ కాబట్టి మూవీ టీం దీన్ని హ్యాండిల్ చేస్తుందో లేదో అని చాలా మంది అయితే భయపడుతున్నారు. చూడాలి మరి డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ అని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనేది అనమాట చూడాలి. నేనైతే బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్య. అదే కాకుండా ఇప్పుడు హరిహర వీరమల్లి మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. హరిహర వీరమల్లి మూవీ పోస్ట్ పోన్ బాగా అయింది భయ్య చెప్పాలి అంటే. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు, కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ మూవీని ట్రైలర్ కూడా రాలేదు బియ్య చెప్పాలి అంటే. పవన్ కళ్యాణ్ అంటే మామూలు హీరో కాదు బియ్య, ఏపీ ఆర్ తెలంగాణ తురుమని చెప్పొచ్చు. అలాంటి పర్సన్ మూవీ వస్తుంది అంటే బీభత్సమైన హైప్ అయితే ఉండాలి. కానీ మూవీ టీం అనమాట దాన్ని ఏమాత్రం మెయింటైన్ చేయట్లేదు. అసలు బీభత్సమైన ప్రమోషన్ చేయాలి, సాంగ్స్ వదిలారు. సాంగ్స్లో అనమాట కొన్ని సాంగ్స్ బాగాలే ఉన్నారు, కొన్ని సాంగ్స్ బాగున్నాయని ఫ్యాన్స్ అయితే చెప్పారు. దీన్ని అనమాట కొద్దిగా మైండ్లో పెట్టుకుని ఆ మూవీ సాంగ్స్ అనమాట ఇంకా బెటర్గా ఇస్తే బాగుంటుంది. అదే కాకుండా బియ్య ఈ మూవీ అనమాట రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు అయితే లేవు, ప్రమోషన్ చేయట్లేదు. అదే కాకుండా కొన్ని పోస్టర్స్ వదలట్లేదు. ఇలా ఉంటే భయ్య ఈ మూవీకి బడ్జెట్ అనమాట దాదాపు 70 కోట్లకు పైన పెట్టారంట. అంత బడ్జెట్ పెట్టారు అంటే ఆ మూవీ ప్రొడ్యూసర్స్కి అనమాట ఇన్కమ్ అయితే రావాలి. అదే కాకుండా ఇప్పుడు థియేటర్ ఇష్యూ ఒకటి, దానివల్ల థియేటర్స్కి అనమాట పర్సెంటేజ్ ప్రకారం అయితే వెళ్తుంది. దాన్ని మైండ్ పెట్టుకుని అనమాట హరిహర వీరమల్లి మూవీ టీం అనమాట ప్రమోషన్ ఎందుకు చేయట్లేదు అని చాలా మంది అయితే బాధపడుతున్నారు. అలాగే ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. నెక్స్ట్ ఏరియాలో అన్ని ఇండస్ట్రీలో అనమాట ఈ మూవీ గురించి బీభత్సన ప్రమోషన్స్ అయితే చేయాలి. అదే కాకుండా ఈ మూవీ అనమాట డే 1 కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయాలి. పార్ట్ 1 కాబట్టి మంచి హైప్ తో దిగితే మాత్రం పార్ట్ 2కి అంత ఎక్కువ ప్రమోషన్ చేసే అవసరం లేదు. ఎందుకంటే పార్ట్ 1 మెయిన్. పవర్ స్టార్ పవన్ గారు డిప్యూటీ సీఎం పదవి నుండి ఈ మూవీలో షూటింగ్ వచ్చాడు అంటే మినిమం ఉంటుంది భయ్య. కాకపోతే మూవీ మాత్రం దాని అయితే లెక్క చేయట్లేదు. మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని కొంతమంది అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో, అసలు 12న రిలీజ్ అవుతుందో లేదో అని. ఇక ఈ విషయం గురించి మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ రాశా మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా లేకపోతే హరిహర వీరమల్లి మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.